శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయ, ప్రయాగయాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపంన అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. ఆంతరికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమియూ చేయువాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నువ్వు బ్రహ్మానందము ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశంన కానీ వానిని వెంబడించుచుండెను. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయ యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయము నాగ్పూరులో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్లిద్దరూను షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావాల్సినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకొనేదని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగ్పూరు, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుంచి కాశీ, ప్రయాగ, గయ పోవాలననుకొనెను. అప్పాకోతే అతని వెంటే పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపనయమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతడి బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుంచి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుంచి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటారు మేనేజర్ శ్రీరామ మందిరంను ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయా పండా వచ్చి ఇట్లనెను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు. మీరు కూడా త్వరపడుడు.
అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించను. లేదని పండా జవాబిచ్చను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనడను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అతడు గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసిను. అది ఇంటికి ముందు భాగంలో మధ్యన అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు కమ్మెను. శరీరము గగుర్పొడ్చెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడ నుంచి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200 మంది మన్మాడులోను పూణే తాంబేలోను కలరనియు వారు గయకుపోయే యాత్రికులను మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏళ్ల క్రిందట చేసి తిననియు చెప్పాను. షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిని అనియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చననియు చెప్పాను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగాలను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతో తోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపై కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నేర్పర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందు ప్రేమ అమితముయనియు తెలియచున్నయి. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమానమైన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరిగా భావించెడి వారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయానని వారు అనుకొనిరి. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 కాని 3 కాని 4 కాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానము వేడగా, బాబా నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చులతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి విచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండగా ఉండేటివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదటి వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము అపహరించనేసెను. తమ సోదరత్వము మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముణ్ణి చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగచేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడుకుండుచుచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.